మరి చాలా మందికి గుణ వీడియోస్ చేస్తున్నట్టే తెలుసు, ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు తెలియదు. సర్జరీ చేసాక ఇంతకాయ చూపించారు పాపం, డాక్టర్ గారు తీసుకొచ్చి చూపించారు. ఆయన్నే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆయన టైం పడుకున్నా తిన్న అన్ని టైం విధంగా ఉంటాయి. ఎక్కడ చూసినా గుణాన్ని గుర్తుపడుతున్నారు, మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు. మా గుణానేనా అనిపిస్తుందా మీకు? ఆడు కూడా వెళ్తుంటే ఈ నేడిపిచ్చేవారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారు అలా మాట్లాడి. మనకి తెలుసు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి. అలాంటిది బయట చూస్తున్నప్పుడు మీకు గుండె తరుక్కుపోవడంలో తప్పే లేదు. ఏ పొట్ట కొడతాడో భయ్యం, ఏ తల మీద కొడతారో భయ్యం. అసలు ఏడిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే గొడ్లు ఇప్పేసి మరి ఏడిపిస్తారట. మరి ఒకడు వచ్చి అంటాడా మీకు 2 లక్షలు వచ్చాయంట కదా అని అడుగుతాడు. అమ్మ ఇంట్లో వెనకాల పాతేను రండి మీకు కూడా ఇస్తాను. ఎందుకమ్మా ఆపరేషన్ అయిపోయాక కూడా వెళ్ళడం? ఆపరేషన్ అయిపోయిందంటే ఏమో ఒకసారి అయిందా, 8 సార్లు ఓపెన్ చేశారు దాన్ని. లోపల ట్యూబ్స్ కూడా ఈ ఉంటాయి. లోపల ట్యూబ్లు ఉంటాయి. ఈ 2 పక్కల అన్ని సార్లు ఎలా తట్టుకున్నారమ్మా మీరు? అంటే మరి తప్పదు, ఇంకా భగవంతుడు ఇచ్చింది అనుభవించాలి కదా. ఇప్పుడు డాక్టర్ గారు మళ్ళీ పర్సనల్గా పిలిచి బాబు అమ్మ ఆపరేషన్ అయింది కానీ మిమ్మల్ని కూడా మర్చిపోవచ్చు. ఇంక నేనేం మాట్లాడలే. గుండె ఇట్లా అయిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. అను అక్క ఇంటర్వ్యూ చూడాలి, చెప్పు ఒకసారి. కుర్రలు ఈ రోజు అడే అక్క ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి కుర్రలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై వింగో ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్, సాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. పవర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్, ఆల్ అవర్ డెలివరీ అవైలబుల్ ఇన్ ఆల్ అక్రాస్ ఇండియా. సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తన గురించి చెప్పాలి అని అంటే కొన్ని తెలుసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. తన వీడియోస్తో కుర్రాళ్ళు అని అంటూ ఒక ట్రెండ్ని సెట్ చేశాడనమాట. కుర్రాళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరు? మన గుణాబాయే కదా. మరి బోల్డ్ అనే విషయాలు గుణాబాయ్ గురించి అలా అమ్మగారు మాట్లాడడానికి మనతో రెడీగా ఉన్నారు. అండ్ అలాగే గుణాబాయ్ కూడా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వారిద్దరితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఇద్దరికి, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. ఇద్దరు చక్కగా ఉన్నారు. ఏంటి గుణ, ఏంటి ఇవాళ ఎక్కడికి వచ్చావు చెప్పవా మన ఆడియన్స్కి? నీ స్టైల్లో చెప్పు, ఆడియన్స్కి ఎక్కడికి వచ్చావు? కుర్రలు ఈ రోజు అడే అక్క ఇంటర్వ్యూకి వచ్చాను కుర్రలు. చాలా అద్భుతంగా అన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నాడు అనమాట గుణ. సో అమ్మ, గుణానికి అంటే గుణాన్ని అడిగే క్వశ్చన్స్ గుణాన్ని అడుగుతాను, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతా. గుణాలో ఒక టాలెంట్ ఉంది, ధైర్యంగా కెమెరా ముందు మాట్లాడగలడు, వీడియోస్ చేయగలడు, వీడియోస్ చేపిద్దాము అన్న ఐడియా ఎవరిది? మీ వరకు ఎవరు తీసుకొచ్చారు? మీరే ఆలోచించారా? నేనైతే ఆలోచించింది కాదమ్మా. మా బాబు ఆడుకోవడానికి బయటకు వెళ్ళేవాడు. మా ఊళ్ళో రాగి చెట్టు ఉంటుంది రచ్చబండ దగ్గర, అక్కడ వెళ్ళి మామూలుగా ఆడుకునేవాడు. వీడు ఆడుకుంటుంటే పిల్లలు వీడియోలు చూసుకొని వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియాస్లో పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకోలేదు, అది వాట్సాప్లో గ్రూప్స్ పెట్టుకుంటారు కదా, అందులో పెట్టుకొని ఇది చేసేవారట. నాకు తెలియదు. అలా ఒక రోజున వీడు వచ్చి అమ్మ నాకు వీడియో తీయన్నాడు. ఏంటి ఇన్స్టాలో పెట్టుకోవడానికి? అయ్యి నాకు తెలివి అయ్యండి నేను అంటే మీకు పని ఏమీ లేదంటే నేను ఫస్ట్ కొంటే నేను తిట్టాను. కాదమ్మా ప్లీజ్ అమ్మ అన్నాడు. అది బుట్ట బొమ్మ ఏదో పాట అదేనా బంధు అదంటే నేను జాయిగా తీస్తే ఆ వీడియో పెట్టుకున్నాడు. ఆ వీడియోని బట్టి పిల్లలు తీసి పెట్టారు అది సోషల్ మీడియాలో. ఓహో, తనకి క్రియేట్ చేయలేదు అప్పుడు? వీడికి ఏమీ తెలియదు, ఇప్పటికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే చేస్తాడు అంతవరకే, అందులో పెట్టడం తీర్థం అంతగా ఏమి రాదు. అందుకే మాకు ఆ అబ్బాయి చేసి పెడుతుంది. అంతకుముందు 2 పిల్లలు చేసేవారు, ఫస్ట్ ఉంటే చాలు ఉన్నప్పుడు. వాళ్ళ ద్వారా ఇది వచ్చింది. ఈ వచ్చిన టైంలో నేను లేను ఇక్కడ, నేను వదిలి సేవకి వెళ్ళాను, పెద్ద తిరుపతి సేవకి. ఆ సేవలో ఉండగా ఫోన్ చేశాడు. అప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చాను. అప్పుడు అమ్మ నువ్వు ఇన్స్టాల్ చూడు. ఇన్స్టాల్ లేదు ఏమీ లేదని నేను గసరాను. గసితే కాదమ్మా ప్లీజ్ అమ్మా చూడన్నాడు. సర్లే చెప్పండి లైన్లో ఉండని ఓపెన్ చేశాను. ఇది 100K 8K అంటున్నారు. ఏంటమ్మా ఎవరు పెట్టారమ్మా అంటే అన్నయ్యలు చేశారని ఏదో చెప్పాడు. తర్వాత అబ్బాయిలు మాట్లాడారు. మాట్లాడేది అదమ్మా నేను 2 రోజులు వచ్చేస్తాను, నా డ్యూటీ అయిపోద్ది అని చెప్పాను. చెప్పుతుల్లా నాకు ఇంటికి వచ్చేలా పెద్ద సర్ప్రైజ్. ఏంటి కాలుకి దెబ్బ తగిలి. అయ్యో అయ్యో అయ్యో. అది అమ్మ
వీడికి బర్త్డే అయింది. అప్పుడు ఏదో ఊరేగింపు బర్త్డే కాదు, ధోని బర్త్డేకి ఆ MS ధోని గారి బర్త్డే. ఆ ధోని బర్త్డేకి ఊరంతా తిరిగారట. అప్పుడు ఏం గుచ్చుకుందో కాలు తెలియదు. అయ్యయ్యో. తెలియకపోతే నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అమ్మ చూడు నాకు కాలన్నాడు. అయ్యయ్యో. చూడంటే ఇండక్షన్ ఛాన్స్ అండి నేను కడుపు తరుక్కుపోద్ది కదా మరి మీకు నేను దూరంగా ఇంకా 2 రోజులు వస్తానని ఇది నేను వచ్చిన రోజున కానీ తీసుకెళ్ళకపోతే పాదం తీసేస్తానన్నారు డాక్టర్ గారు. అయ్యో. ఇంతలా వాచిపోయింది. ఇంకా కాలు ఇంక తీసేది వేలు పెట్టేది లేదు. సెప్టిక్ అయిపోయి ఉంటుంది, ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. నేను నన్ను తిట్లా డాక్టర్ గారు, నీ బుద్ధి జ్ఞానం ఉందా లేదా అమ్మ అనేసి. ఇంకా అక్కడ ఇవన్నీ ఏం చర్చింపడానికి లేదండి, చూసుకోలేదని ఏదో చెప్తే ఈ రోజు తీసుకొచ్చి ఈ టైం దాటితే నేను కాలు తీసేద్దానని చెప్తాను. నాకు షాక్. ఎంత బాధ వేస్తుంది మరి. అది కూడా నేను బతికించేస్తాను. ఆయన ఈ రోజులు ఎలా భరించాడండి మరి నొప్పి? ఎంత నొప్పి లేకపోతే infection అవుద్ది. దానికి నొప్పి ఏంటంటే ఫస్ట్ నుంచి 13 సంవత్సరాల నుంచి పడుతున్నాడు ఆయన. తనకి బ్రెయిన్కి ఆపరేషన్ అవ్వటం, హాస్పిటల్ ఎక్కువ మా టైం అంతా హాస్పిటలే. ఏ రెండో కరోనా అయినప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాం. ఆ తర్వాత నుంచి నేను ఒక తెగింపుకి వచ్చి ఎప్పుడో హాస్పిటల్ పాలు అవుతున్నా, ఇలా కాదని దేవాలయానికి వెళ్ళడం మొదలుపెట్టాను. అదే ఒక అమ్మని నమ్ముకుంటూ ఒక దిక్కు వెళ్ళి అడుగుతుంటే అలాగా అమ్మ చెప్పింది అక్కడ, ఇలాగా షిరిడి యాత్ర వెళ్తావేంటమ్మా అంది. సర్లే చూద్దాం మరి, వీడితో ప్రాబ్లం మాట్లాడతా, మరి ట్రావెల్ బస్ కదా మరి మనకు అనుకూలంగా ఉండరు కదా. అవును, మీ పరిస్థితి చెప్పాక చెప్పాను. అమ్మ ఒప్పుకున్నారు. దాన్ని ఏమన్నా బాబుకి కొంచెం కదా సరే అన్నారు. ఏంటో ప్రయాణం అప్పుడు ఏంటి అనుకుంటున్నారు, ఇక్కడ కూర్చున్న దాంట్లో 10 సార్లు బాత్రూమ్కి. చాలా ఇబ్బంది. ఇంకా ఎటు నుంచి ఏమొచ్చినాయి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? అప్పుడు అంటే వయసు అంటే అంత ఐడియా లేమ్మా, కరోనా ముందే, కరోనా వెళ్ళాక వెళ్ళాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 18 వచ్చాయి. 18 మొన్నే జూన్ వచ్చిందా? పెద్ద పిల్లోడివే. మరి తనకి చిన్నప్పుడే కదా ఆపరేషన్ అయింది. 5-6 సంవత్సరాలు అయిపోయింది. 2013 నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఆ రోజు. ఒక 13 సంవత్సరాలు అయింది సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండడం. అప్పటి నుంచి అలాగే ఆయన ఏదో ప్రాబ్లం కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన లైఫ్లో అయితే ఎక్కువ శాతం హాస్పిటల్ తప్ప ఇంకా రెండోది లేదు. నెక్స్ట్ నుంచి ఈ యాత్రలు తప్ప. ఓకే, మాట్లాడదాం వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ గుణతో మాట్లాడదాం, మళ్ళీ ఫ్యాన్స్ హట్ అవుతారు. గుణ ఇంటర్వ్యూ అయ్యింది, మొత్తం అమ్మగారితోనే మాట్లాడుతున్నారు, గుణతో మాట్లాడడం లేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కదా. మరి ఏంటి ఇంతమంది పాపులారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. అసలు నీకు వీడియోస్ ఎందుకు చేయాలనిపించింది గుణ? అప్పుడు వాళ్ళు సరదాగా తీసారక్క, ఇన్స్టాలో పెట్టారు, నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. భలే పెడుతున్నారే, నేను పెడదాం అనుకుని పోయి అమ్మని అడిగా వీడియో. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఏంటంటే సూరంపాలెం ఆదిత్య కాలేజ్లో ఈవెంట్కి వెళ్ళాం. ఆ వీడియో పాపులర్ అయింది. అలాగే ఏం చెప్పావు చెప్పది, ఆ వీడియో పాపులర్ అయిన వీడియో ఇప్పుడు ఒకసారి చెప్పు. నేనేం చెప్పలేదు, మీద పడిపోయారు మొత్తం అందరూ. దానివల్ల అలా పాపులర్ అయ్యింది. ఫ్యాన్ బేస్ ఎక్కువైంది. ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారా? అవునా? ఫొటోస్ దిగుతున్నారా? ఏం చెప్తూ ఉంటావు వచ్చిన వాళ్ళందరికీ? మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతారు? నేను ఏం అడుగుతారు ఫస్ట్? బాగున్నా కూడా హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారా? ఓకే అమ్మ, చాలామందికి గుణ వీడియోస్ చేస్తున్నట్టే తెలుసు, ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు తెలియదు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ అబ్బాయిని ఎలా మౌల్డ్ చేయగలిగారు? ఇంత మంచి స్థాయికి మళ్ళీ ఎలా తీసుకురాగలిగారు? అదంతా నాకు తెలియదు కానమ్మ, భగవంతుడి భారం. హెల్త్ విశేషం అంటే అది ఏంటి, స్కూల్లో నుంచి తీసుకెళ్ళి దేబెట్టి చిన్నతనంలో వస్తుంటే తలనొప్పి అని ఏడ్చేసేవాడు స్టార్టింగ్లో. తలనొప్పి అంటే పిల్లలు అలాగే ఏడుస్తారు, ఏదో ఉంటుందని నేను అనుకునేదాన్ని. అలాగే హాస్పిటల్కి అలా తిప్పుతుండగా సీరియస్ అయిపోయింది. నేను మంచినీళ్ళు కూడా తాగనని ఒక వారం రోజులు ఏం తాగలే. బలవంతంగా పట్టిన వాన్ చేసేసుకునేవాడు. సడన్గా ఒక నైటు తెల్లగుడ్డు వచ్చేసి కాళ్ళు ఫిట్స్ కింద వచ్చేసాయి. అంటే ఈయన ఏడుస్తున్నప్పుడు కూడా కొట్టేసి పిచ్చోడి కింద అయిపోయేవాడు. అంత కండిషన్ బాధపడేవాడు. పడుకుండేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. ఫిట్స్ కింద వచ్చేసి గుడ్డు తేలేసాడు. అది తెల్లగా అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాం, పాలకొల్లు చిన్నపిల్లల హాస్పిటల్కి. ఆయన జాయిన్ చేసుకొని ఆయన ట్రీట్మెంట్ చేశాడు కానీ అవ్వలే. కాకపోతే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. తీసుకెళ్ళిపోండి అంటే ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, హైదరాబాద్ వెళ్ళిపోదాం, చెల్లాలు ఉన్నారు, ఆడికి వెళ్ళి నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆయన చూశారు, ఓపెన్ చేసేస్తానమ్మా బాబు ఉంటాడంటే నేను దగ్గర ఉంటానండి, ఓపెన్ చేశాను. మరి ఆయన ఏం చేశాడు నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా టెస్ట్లో ఒకటే చూసేవారు, నేను పట్టుకెళ్ళిన రూపెట్లే.
మళ్ళీ ఆయన మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినామా అని డాక్టర్ గారితో చెప్పి పంపించేసారు. మళ్ళీ మేము వెళ్ళిపోయాం. నా నైట్ ఇంకా ట్రీట్మెంట్ అవ్వలేదు, 24 గంటలు అయిపోయింది. వేరే హాస్పిటల్ సెలైన్లో ఎక్కించి మాస్టర్ నైట్ వచ్చాం. నీకోసమే చూస్తున్నానమ్మా అని డాక్టర్ గారు అన్నారు. ఆయన ఇచ్చిన మెడిసిన్ అది పెట్టినాక కంటిన్యూ అవ్వలే, ఈయనకి రిక్వైర్డ్ ఏం చూపించలే. ఓకే. చూపించకపోతే మళ్ళీ ఆయన ఒకటే అన్నాడు పిలిచి, అమ్మ నేను చెప్పినట్టు చేస్తావా లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్తే చేస్తావా అన్నాడు. ఇంకా సిచ్యువేషన్లో ఏం చెప్తాం మరి, మీరు ఏం చెప్తే అదే చేస్తామన్నాను. ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్ గారు ఏం చెప్తే చెయ్యండి అన్నాడు. సరేండి అన్నాక ఆయన తెలిసిపోయిందేమో. ఆయన ఫస్ట్ సారి అయితే పేమెంట్ తీసుకున్నాక రెండోసారి తీసుకోవాలి. ఆయన ఒక్కటే ముక్క అన్నాడు, అమ్మ మీ బాబు నువ్వు బాగుంటే చాలు అన్నాడు. ఆయన దేవుడే హెల్ప్ చేసినట్టు అన్నాడు. ఆయన అన్నాక సరే అనేసి భీమవరం రాశాడు. ఆయన భీమవరం వర్మ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఆయనకి వెళ్ళమంటే ఆయన లేరు, వేరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన కూడా రిపోర్ట్లు చూసాడు, ఇంటి కూడా చూడలేదు. మరి నేను వెళ్ళలేదు అప్పుడు లోపలికి. మా తమ్ముడు మా పిన్ని వెళ్తే వాళ్ళకి ఏదో చెప్పారు. ఆయన ఒకటే ముక్క అన్నాడు, అమ్మ నేను డాక్టర్ గారితో మాట్లాడాను, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళిపోయాను అన్నాడు. అంటే ఇదేంటి ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాడు. ఆయన ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళి పిల్లల్ని వేసుకొని మీరు తిరుగుతూనే ఉన్నారు. ఒక కచ్చిపు టైప్ ఇంకలాగా భుజాన్ని వేసుకెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాడు. నైట్ అయిపోయింది, అలాగే రేపు పొద్దున్న వెళ్తామని డాక్టర్ గారు చెప్తే సరే పొద్దున్నే వెళ్ళిపోండి అమ్మ, ఆలస్యం చేయకండి, నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు అన్నాడు. పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్ళిపోయాం. ఏలూరు హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆ డాక్టర్ గారి గురించి అడిగితే అక్కడ పైకి కింద తిరిగితే ఒక చోట ఉంటారు కదా మరి, ఎమర్జెన్సీ అనివారు ఇది అనివారు అన్నీ తిప్పలు పడ్డాం. కానీ అప్పుడు ఆయన వాటికి రమ్మని ఆయనే రిపోర్ట్లు చూసి, అమ్మ ఇప్పుడే ఆపరేషన్ చేసేయాలి, ఇటు నుంచి ఏమైనా మాకు ఏమీ లేదు, పేమెంట్ ఎంత అని చెప్పారు. మళ్ళీ ఆయన ఏమనుకున్నారు, అమ్మ మీకు ఆరోగ్యశ్రీ ఉందా అన్నారు. ఉందండి ఆరోగ్యశ్రీ అంటే ఇమీడియట్గా తెప్పించమన్నాడు. అప్పుడు లాక్డౌన్ అయితే ఏం చేస్తాను, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ తిత్తులని 2 అయిపోయినాయి. ఆయనేసి అప్పుడు ఇలాగ ఆరోగ్యశ్రీ పెట్టించాడు. ఆయన పెట్టిస్తే సరేనమ్మా ఉదయం చేస్తానన్నాడు. ఇలా ఆరోగ్యశ్రీ అవ్వలేదు, ఇలా నాకు దేనికో టెస్ట్లకి వెళ్ళమన్నారు. నేను వెళ్ళాను తీసుకురావటానికి. వెళ్ళొచ్చులో మళ్ళీ ఇంటికి సీరియస్ అయిపోయాను. మళ్ళీ నాకు వెంటనే కింద ఉన్నదాన్ని మళ్ళీ పైకి రమ్మని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మళ్ళీ గవ పరుగుని వెళ్తే ఇలాగా ఈయన తీసుకొచ్చేస్తున్నారు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యో. తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ నేను వెనకాల పరిగెట్టుకొని వెళ్ళి మీరు ఎవరు వెళ్ళొద్దని ఆయన ఒకలే రమ్మన్నారు లోపలికి డాక్టర్ గారు. నేను వెళ్ళిపోతాను మీరు ఎవరు వద్దని. నేను ధైర్యంగా ఎలా వెళ్ళారమ్మా అంటే చాలా మందికి భయం వేస్తుంది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నిలబడాలంటేనే. ఏమో ఏ వార్త ఎప్పుడే వినాలనిపిస్తుందో, జరుగుతున్నప్పుడు ఎలా చూడాలి అని భయపడతారు. సర్జరీ చేసాక ఇంత కాయిందంట లోపల. అవి ఎలాగంటే అమ్మ ఒకటి చెప్పను, నేను అంతకుముందే చాలా చూశాను. మా లైఫ్లో చాలా ఉంది. నాకు పిల్లలు పుట్టిపోవటం చాలా జరిగినాయి. మా అమ్మగారు పోవటం, మా నాన్నగారు పోవటం. ఓకే, ఇలాంటివన్నీ చూసి మీకు ధైర్యం వచ్చేసింది. ఆటోమేటిక్గా జీవితం ఏంటన్నా నేర్పారు. మా నాన్నగారు పోయినప్పుడే నాకు బాగా ఎక్కువ. అప్పటిదాకా నా ఒంటరిగా ప్రయాణం నాకు తెలియదు. మనిషి ఉంటే కానీ బయటకు వెళ్ళేదాన్ని కాదు. అదేలేండి. అలాంటిది ఆయన ఎప్పుడైతే పోయారో అప్పుడే ఇంకా అన్ని స్ట్రాంగ్గా అయిపోయారు. అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక డాక్టర్ గారు ఈయన పుట్టిన కాడి నుంచి అడిగారు, టీకా చేయించారా లేదా, వ్యాక్సిన్స్ చేయించండి, అవసరమైతే ఆ పేపర్లు కూడా తెప్పిస్తానండి అన్న. పలానా ఇంజక్షన్ చేయించావా లేదంటే అన్నీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, వేయించారా లేదా అన్నీ చేయించారండి. నేను ఆ కార్డు కూడా ఉందండి అని చెప్పాను. సర్లే అమ్మ డౌట్ ఎంతకు అడిగాను అన్న. ఇంతకీ ఈయనకు వచ్చింది ఏంటంటే సీరియస్ కండిషన్ 2 నెలల్లో స్టార్ట్ అయిందంట. ఆ 2 నెలల్లోది సీరియస్ కండిషన్ అయిపోయింది. అయిపోవడం ఏంటంటే ఆపరేషన్ అమ్మ 6 గంటలు పట్టొచ్చు, 5 గంటలు పట్టొచ్చు. అంతసేపు ఉన్నారు లోపల? మీరు లోపల లేదు, మనకి టైం ఇచ్చారు అనేసి చెప్పారు. చెప్పాక సర్లే అనేసి అన్నాక బయటకు వచ్చేసాము. మొత్తం ఇంజక్షన్ అది చేసేదాకా ఉన్నాను నేను. చేసిన దాన్ని బాబుని తీసుకెళ్ళిపోయారు. ధైర్యంగా పడుకున్నాడా? వాడికే పడుకోకపోతే ఏం చేస్తాడు, ఏ పండు స్ట్రాంగ్ ఉండాలి కదా అనేసి అన్నాక ఆపరేషన్ నిజంగా ఆయన అన్నట్టు లోపల కాయ తీర్తాను, కోడిగుడ్డు అంత కాయ. అందరూ చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి తెలియదు. నిజంగానే ఇంత కాయ చూపించారు మాకు, డాక్టర్ గారు తీసుకొచ్చి చూపించారు.
సేమ్ కోడిగుడ్డు అంతే ఉంది. అప్పుడు గుడ్డు ఎడితే చూడు గీతలు ఉంటాయి కదా గుడ్డుకి, సేమ్ అలాగే ఉంది. బా ఎందుకు అలా అయిందో పాపం. అది మనకు తెలియదు. అడిగారు డాక్టర్ గారు, అమ్మ కంట్లో మేనరికమా మీది మ్యారేజ్? మేనరికమే. మేనరికం కూడా అవుతాయంట కొన్ని. అవుతాయి, కానీ ఇది దేవుడిచ్చిన ప్రసాదానికి ఉండవు అనుకుంటాం కదమ్మా. అవును, అది మన చేతుల్లో అది కాదు. అలాగ అవగా ఆయన అన్నట్టు 2 గంటలన్నరకు 3 గంటలు అవుతుంది. నాకు కాయ తీసి ఇలా చూడండి అని చూపించారు. మళ్ళీ కుట్లేస్తాక అదే టైం పట్టింది. మరి తీయడం ఓపెన్ చేయడం ఫాస్ట్ అవుతుంది, కానీ మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకుంటూ రావడం చాలా కష్టం, చాలా లేట్ అవుతుంది. అది నరాల మీద ఉందంట. అబ్బో, మనకి బ్రెయిన్లో నరాలు ఉంటాయి కదా, అందులో ఉందంట. అది కూడా ఎలాగ మనం గ్లాసులో నీళ్ళు పోసి డీప్లో పెడితే ఎలాగ ఐస్గడ్డ అవుతుంది, అలాగే లోపలికి ఉందంట. అది ఆ ఉన్న మాలని తీయటం కష్టం అంట. లేకపోతే ఈ మందులకి కరిగిపోయి నీళ్ళు వాటర్ అయిపోయి వచ్చేయాలట. నాకు తెలియదు, తర్వాత అన్నారు. అవి వస్తారు కదా సిస్టర్ లాగా, వాళ్ళు మాట్లాడుకుంటే వినేదాన్ని. అంటే మనం భయపడతాం మనకి చెప్పేవారు కాదు. నేను అన్నాను, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఏం చెప్పినా నేను దేనికైనా రెడీ అంటే, అలాగంటారు ఏంటి అండి అనేవారు. కానీ చాలా హెల్ప్ చేస్తారు మాకు ఆ డాక్టర్ గారు అయితే. ఏలూరులో హాస్పిటల్ రమేష్ గారు ఎంత హెల్ప్ చేస్తారంటే, నేను జీవితంలో థ్యాంక్స్ చెప్పాలని టైంకే చెప్పాలి. నా ప్రసాదం నాకు ఇచ్చినందుకు అంతే. అలా ఉంటుంది మరి, ఆ పేగు బంధం అలాంటిదిలే అమ్మా. అది చెప్పలేమమ్మా. అది అలాగే తను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. అందుకే మనకి డాక్టర్ గారు ఆపరేషన్ అయిపోయాక పరిస్థితులు కూడా చెప్తారు, ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ. మెడిసిన్ వాడుతూనే ఉండాలి, వాడుతూనే ఉండాలి. టైం కానీ లైఫ్ లాంగ్. అబ్బో, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. అది ఏమాత్రం తేడా ఉన్నా మళ్ళీ మనకి ఇబ్బంది. ఆయన్నే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆయన టైం పడుకున్నా తిన్న అన్ని టైం మీదంగా ఉంటాయి. ఇంకప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాడు, కానీ ఇప్పుడు పగలు పడుకుంటే పావు గంట లేకపోతే అరగంట ఆ టైంకి లేపేయాలి. ఓకే. సార్ ఏం చేస్తారమ్మా? మామూలు కూలి పనేనమ్మా. అది రైస్ మిల్లోకి వెళ్తారు. అవునా? ఆయనకైతే ఏమీ తెలియదు. ఆయన అమాయకులు. ఆయన చిన్నపిల్లాడు మాకు. అబ్బో, ఏదో తెచ్చాము, కష్టపడి తెచ్చాము, నా చేతిలో పడ్డాం అంతవరకు. అంతే. బాబు విషయంలో ఆయనకి ఏముండదు. అవునా? అసలు ఇంత కూడా ఉండదు ఆయనకి. ఏ ఇబ్బంది ఉంటే నేనే పడాలి. అయ్యయ్యయ్యా, ఏమైనా చెప్పినా ఆయన. అందుకేనేమో ఆడవారికి ఓపిక అని అంటారు. ఓపిక ఒక్కసారి నశిస్తే చాలా కష్టం. అది కానీ నశించిందా ఎవరు పట్టుకోలేరు. అది ఉన్నంతసేపు ఎవరు ఏమీ చేయలేరు. అది నశించి భూకంపమే. తట్టుకోవడం కష్టం, బాగా కష్టం. కానీ ఏంటంటే చెయ్యాలి, చేసి చూపిస్తాను దాన్ని. అవును, చూసారా, దేవుడు కరుణించినట్టు వర్షం కూడా పడుతుంది. అంటే ఇంకా లేదు కష్టాలు మీకు, ఇప్పటి నుంచి అన్ని సుఖాలే అని చెప్తున్నాడు. ఒక సైన్ ఇస్తున్నాడు అనమాట దేవుడు మీకు. భగవంతుడి మీద నమ్మకం వేసుకొని నేనైతే వెళ్ళాను. అర్ధరాత్రి కాడ 1 గంటకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి హాస్పిటల్కి. అది వెళ్ళండి కూడా మగవాళ్ళు లేకుండా వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? కష్టం కదా మరి. అర్ధరాత్రి కాడ ఓన్లీ నేను, మా పెద్దమ్మ, అలాగే ఎవరొకరు, మా పిన్ని, అంతే వెళ్ళిపోవడం. మరి ఇప్పుడు గుణ మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి, కంటెంట్ క్రియేటర్ అయిపోయి, ఎక్కడ చూసినా గుణాన్ని గుర్తుపడుతున్నారు. మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, మంచి ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఏమనిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసిన తర్వాత? మా గుణానేనా అనిపిస్తుందా మీకు? నాకైతే ఏమనిపిస్తుందమ్మా, చెప్పేస్తున్నా కదా. రియల్గా మాట్లాడాలంటే నేను ఏంటి పరిస్థితి అని ఆలోచించిన రోజు ఎక్కువ. అదే ఎందుకని అడగొచ్చు మీరు. ఆడుకోవడానికి వెళ్తుంటే ఈయన ఏడిపించేవారు. ఇప్పుడు ఏదో కూర్చుంటాడు, ఆడికి ఏమీ తెలియదు. తెలియని వాడిని ఏడిపిస్తే ఎలా ఉంటుంది? అమాయకులు ఇదొకటి సరదా అయిపోయింది. ఎక్కడ అది సరదా అయితే ఎలాగా, వాళ్ళని చూసి జాలిపడే రోజుల నుంచి ఏడిపించి హేళన చేసి నవ్వే రోజులకు వచ్చేసాం మనం. వచ్చేస్తే ఫోన్లో ఇది ఏదో క్రియేట్ అయింది, ఇన్స్టాలో ఏదో వచ్చాయంటే ఇంకా మోకమ్ముడిగా పడుతున్నారు. అయ్యో, రౌండ్ రఫ్ చేసి ఏడిపిస్తున్నారు. దానికి ఏం చెప్తున్నాను? తప్పు కదా అది. వాళ్ళకి సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. అలాంటి నువ్వేమి పెట్టక్కర్లే, ఏమన్నా చాలు, లేకపోతే పలకరించకపోయినా పర్వాలేదు. అవును, అంతేగాని వాళ్ళని పట్టుకొని ఏడిపిస్తే ఏమొస్తుంది? తప్పు కదా. నేనైతే సోషల్ మీడియాకి చెప్పవలసింది అదే, ఆయన ఎలాంటి వాడైనా సరే ఏడిపించుకుని ఉంటే చాలు. మరి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏడిపించుకోవడం. గుణాబాయ్ అంటే ఇప్పుడు అయ్యాడు, అంతకుముందు అవ్వలేదుగా. మరి అప్పుడైనా ఆ మనిషి, ఇప్పుడైనా ఆ మనిషిలో ఏమైనా మార్పు వచ్చిందా?
ఇప్పుడు వచ్చి ఫొటోస్ దిగడాలు, సెల్ఫీలు దిగడాలు. మీకు ఇంకోటి, బండి ఎక్కించుకుంటానన్న మనుషులు కూడా ఎక్కించుకోకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. మామూలుగా అయితే నువ్వు మా మనిషిని అయితే ఎక్కించుకోకపోయినా ఎవరు అడగరు. అవును. ఇలాంటి ఏం చేయాలి నువ్వు? మరి నువ్వు ఆశించక్కలే. నిన్న కొన్ని అడిగాడు అనుకో, ఒరే నాకు పని ఉందని వెళ్ళిపోవచ్చు. అలా కాదు, హేళన. హేళన. ఇప్పుడు ఆడే వస్తున్నాడు కాళ్ళ దగ్గరికి అంటే నేను ఇలా అన్నాను కదమ్మా. రోజులు చూడండి, వద్దన్నవాడు ఇప్పుడు వస్తున్నాడు. మన దగ్గర పాపులారిటీ ఉండి డబ్బు ఉంటే మాత్రమే వస్తున్నారు జనాలు, లేదంటే ఇలా. అప్పుడు నీ దగ్గరికి రాలేదు, ఇప్పుడు మేము నీ దగ్గరికి రాలేదు. రాలేనప్పుడు నువ్వు ఎందుకు ఏడిపించాలి? ఇలాంటివి చూసినప్పుడు చాలా కోపం కూడా వస్తుంది కదా. కోపం కదమ్మా, ఆడు మన నీలాంటోడే కదా. మరి పని ఏమైనా మిమ్మల్ని ఏమైనా అన్నాను ఆంటీ నువ్వు ఇలాగ అంటున్నాడు మీ వాడు నాకు చెప్పడం, నేను తిట్టకపోతే నువ్వు అన్ని ఏడిపించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నువ్వు సరిపోవు కదా. అవును, మరి అది నిజం. నేనైతే అదే చెప్తాను. నాకైతే వాళ్ళ తల్లి తండ్రి కూడా ఎంత బాధపడతారు ఇలా మాట్లాడితే. మరి బాధ అనిపిస్తుంది కదా. ఉంటుంది ఒక, అంటే మనకి తెలుసు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అవునమ్మా. అది మీకు మాత్రమే అర్థమవుతుంది. అలాంటిది బయట చూస్తున్నప్పుడు మీకు గుండె తరుక్కుపోవడంలో తప్పే లేదు. మరి అప్పుడు డైరెక్ట్గా చెప్తూ ఉంటారా మీరు, ఇలా ఎందుకు అంటున్నారు, ఇలా ఎందుకు చేస్తారు? అలాగనే ఇప్పుడు పక్కోడైతే చెప్తాం, పక్క పిల్లాడు అంటే నేనైతే అడిగేస్తాను, ఏరా ఎందుకని ఏడిపిస్తున్నాను అని అడుగుతాను ఇంటికి పిలిచి. అలాగే నలుగురిలో కూడా అడగకూడదండి, అది మన తప్పు అవుద్ది. అది కదా అంటే ఏదో చెప్తాడు, నీ అలవాటు నీకు ఉంటుంది, అలవాటు ఆడుకుంటుంది. అలాగే నన్ను ఏడిపించకూడదు కదా. నీకు ఇష్టమైతే తీసుకెళ్ళి మానే. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి, నీకు ఇప్పుడు పేరు ఉందని తీసుకెళ్తున్నా, ఉత్తప్పుడు కనబడలేదు కొనా, ఉత్తప్పుడు వరే రారా అనలేవా, అప్పుడు నువ్వు అనక్కలే, ఇప్పుడు పిలవక్కలే. అంతే. ఎందుకు పిలవడం? కానీ వీటికి మనుషులు నచ్చితే వదలడం. నేను నచ్చానా కూడా నీకు? నచ్చానా? మనుషులు నచ్చారంటే ఇంక వెళ్ళకూడదు, అలా ఉంటుంది వాడితో. అదే, మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఉండమంటారు వండాడు అనుకో, వాళ్ళు ఉండరమ్మ ఇంకా అడక్కంటాడు అంతే. ఓకే. మరి గుణ, నువ్వు ఇన్ని వీడియోస్ చేస్తూ ఇంత చేస్తున్నావు కదా, ఇలా ఇప్పుడు అమ్మ ఇంత బాధపడుతున్నారు, ఎవరన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నారని నీకు అనిపిస్తుందా? వాళ్ళ అలా చేసేటప్పుడు కోపం రావడం కానీ, బాధ రావడం కానీ, ఇలా ఇలా అమ్మకి కంప్లైంట్ చేయాలనిపించడం కానీ జరుగుతుందా? ఏం చెప్తావు అప్పుడు? వాళ్ళని ఏడిపించిన వాళ్ళకి ఏమంటావు నువ్వు? ఏమనవు? చూడు ఎంత మంచి మనసు గుణాబాయిది. కనీసం ఆ అబ్బాయి సిచ్యువేషన్ తెలుసుకొనైనా మారండి అనే చెప్తాను నేను. లేదమ్మా, నీకు ఇప్పుడు పెద్దడు అయిపోయావు అని ఎలా కాలాలో ఒకడు వచ్చి అంటాడు మీకు 2 లక్షలు వచ్చాయని కదా అని అడుగుతాడు. ఎందుకు వస్తాయి అమ్మ ఒక రోజు 2 లక్షలు? అది ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, బయట వాడికి తెలీదు. ఫస్ట్ లో అక్క చిన్నపిల్లలు అనమాట, 5 లక్షలు ఇచ్చారంట కదా అమెరికా నుంచి వచ్చి. చెప్పకపోయా ఉన్న ఇంట్లో దామని ఇద్దరం పంచుకుందాం. నేనైతే అన్నాను, అమ్మ ఇంట్లో వెనకాల పాతేను 2 మీకు కూడా ఇస్తాను. అయ్యో ఎందుకు ఇస్తారండి ఈ రోజుల్లో, మన దగ్గర ఉంటే తీసుకోవాలనుకున్నా కానీ ఎవరు వచ్చి పెట్టరు. అయినా ఎవరిది వద్దమ్మా, భగవంతుడు మన రెక్కల కష్టం అనుకుంటే చాలు. అంతే. ఎటు డబ్బు వెనకాల మనం పరిగెట్టక్కర్లే. అవును, మంచిగా ఉండి మనకు నలుగురు మంచి చేస్తే చాలు, మన కష్టపడితే చాలు. అంతే. ఆ దేవుడు మనకి నిలబడితే చాలు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నావు కదా, వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటున్నారా ప్రమోషన్స్ ఇప్పుడు నిన్ను? చేయించుకుంటారు. అవునా? ఏం చెప్తూ ఉంటావు వాళ్ళు ప్రమోషన్కి చేసిన? నువ్వే నీ ఓన్ స్టైల్లో చెప్తూ ఉంటావు, వాళ్ళు చెప్తారా ఇలా చెప్పమని? మనమే చెప్తామా? అవునా? ఇప్పుడు అను అక్క ఇంటర్వ్యూ చూడాలి, చెప్పు ఒకసారి ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, ఏంటి అనేది చెప్పేసి. కుర్రాళ్ళు ఈరోజు అను అక్క ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి కుర్రాళ్ళు. ఎవరైనా ఇంటర్వ్యూ చేయించుకోవాలంటే అను అక్కడ కాంటాక్ట్ అయిపోండి. అంతేకాదు గుణాబాయి గురించి బోలెడు విషయాలు మీకు తెలియనివన్నీ ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి కాబట్టి చూడాలి. సో చక్కగా నువ్వే స్క్రిప్టింగ్ కూడా, ఎవరమ్మా చెప్పింది గుణాకి బాగాలేదు ఆలోచించడం అని, అల్లుకుపోతున్నాడు కదా తనే, అన్ని స్క్రిప్టింగ్ చేసుకుంటున్నాడు కదా. తనకి ఇంకా లేదమ్మా, తను చేస్తాడని నేను. అవునా? మాకేమీ రావు ఇందులో, ఈ సోషల్ మీడియా అంటూ మాకు తెలియదు. అంత సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేస్తాడు. తనే సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అంతా చేస్తాడు. తనే చేస్తాడు. ఓకే. తను చెప్పిందల్లా వీడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అవునా? నీకు మంచిగా చెప్పి చేయించుకుంటుంటారా?
ప్రమోషన్స్ కూడా ఆయన తెస్తుండే. మొత్తం అన్ని మాకు ఫోన్లు వస్తే నేను తనతో చెప్తాను, తనే చూస్తాడండి. చక్కగా మీరు చేసుకుంటున్నారు అయితే. అంతే. ఇప్పుడు ఓకేనా ఇన్కమ్ పరంగా కానీ బాబుకి కొంచెం ఇబ్బంది లేకుండా బాబుకు తగ్గవన్నీ అమలు అయ్యేలాగా మెడిసిన్కి కానీ వాటికి లోటు లేకుండా? కొంచెం ఇంకా ఇబ్బంది ఉంటుందమ్మా. మెడిసిన్కి అంటే ఎంత అవుతుందని చెప్పలేం. హాస్పిటల్కి వెళ్ళింది 1000 అనుకున్నది 2000 అవ్వచ్చు. చెకప్కి రెగ్యులర్ వెళ్ళాల్సిందేనా అంటే నెలకు ఒకసారి అట్లా? వెళ్ళాలి. ఎందుకమ్మా ఆపరేషన్ అయిపోయాక కూడా వెళ్ళాలి? ఆపరేషన్ అయిపోయిందంటే ఏమో ఒకసారి అయిందా, 8 సార్లు ఓపెన్ చేశారు దాన్ని. అమ్మో. నేను లాస్ట్ టైం అయితే రాజమండ్రి తీసుకెళ్ళినప్పుడు ఒక పక్క చేశాడు. మాకు ఫస్ట్ గుంట చేసి. ఎందుకండి సక్సెస్ అవ్వట్లేదా ఏంటి? సక్సెస్ అవ్వదని చెప్పి, అవుతుందని కూడా చెప్పలేం, అవదని చెప్పలేం. లోపల ట్యూబ్స్ కూడా ఈ ఉంటాయి. లోపల ట్యూబ్లు ఉంటాయి, ఈ రెండు పక్కల కూడా వైర్లు ఉంటాయి, రెండు చెవులు. అబ్బో నాకు చెప్తుంటే ఏదోలా ఉంది నిజంగానే భయం వేసి. ఎటకారం కాదు, ఇది ట్యూబ్ ఇక్కడ, అందుకే ఇక్కడ సొట్ట కింద ఉంటది. ఈ గుండె గీచేస్తే మొత్తం ఇవన్నీ నాట్లు కనిపిస్తాయి. ఫస్ట్ డాక్టర్ అయితే తలనొప్పి వస్తుందా నీకు? ఆయన తలనొప్పి వాంతులు ఇలా మగత ఉన్నాడంటే ఇంక పరిగెట్టేయాలి. ఆయన ఎలా నవ్వుతూ ఉన్నని చెప్పు, తెలిగేసి ఉన్నని చెప్పు అయితే కొంచెం నిర్మలంగా ఉంటాను. అందుకే ఆయన్ని కనిపెట్టుకొని తను కూడా తిరగటం, లేకపోతే నా అవసరం ఆయనకి లేదు. అన్నిసార్లు ఎలా తట్టుకున్నారమ్మా మీరు? నాకే ఏదోలా ఉంది నిజంగా. అంతే మరి, తప్పదు, ఇంకా భగవంతుడు ఇచ్చింది అనుభవించాలి కదా. ఒకసారి అయితే కుట్లేస్తున్నారు, సర్జరీ చేసి మొత్తి తెలిపించాడు ఆయన. మొత్తం ఇడిపోయిందంట. మొత్తం ఇడిపోతే కుట్లు పిన్నిలేస్తారు, వేసారు. అప్పుడు తెలిసిందా నీకు? తెలిసిపోద్ది. ఓ 11 ఎన్నో వేసారు. ఏడ్ చేసావా? నొప్పి ఉంటుంది కదా మరి. డాక్టర్ గారు అయితే లేదమ్మా అదమ్మా ఇదని చెప్పారంట. నాకు వచ్చాక చెప్తున్నాడు, అమ్మ డాక్టర్ గారు అలా చెప్పారని చాలా నొప్పి వచ్చేసిందమ్మా. ఆపరేషన్ అయ్యాక మత్తు దిగాక కూడా నొప్పి ఎక్కువ ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోవాలి. అది అవి చెప్తేనమ్మా. స్టార్టింగ్లో ఆపరేషన్ అయినప్పుడు అక్కడ సోమన్య పెసరట్టు అడిగాడు, టిఫిన్ ఏం పెట్టమంటే పప్పులు అవి పెట్టకూడదు. మీకు ఎందుకమ్మా, పెసరట్టే కదా అని నర్సుని పంపించి పెసరట్టు తెప్పించి ఆ పిల్లాడే తినిపించాడు. ఏం తెలియట్లేదంటే మీకు ఎందుకంటే మీరు పక్కన ఉండండి. ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. బాలాజీ అని సోము అని ఆయన వాళ్ళు చూస్తారు ఇంటర్వ్యూ అయితేనే. ఓకే, చక్కగా అలా తింటూ ఎంజాయ్ చేసావు అయితే ఆపరేషన్లన్నీ నువ్వు? ఆపరేషన్లన్నీ ఎంజాయ్ చేసావు. టెన్షన్ అంతా అమ్మకి, అంతేగా? టెన్షన్ అంతా మీకు. టెన్షన్ అంటే ఆపరేషన్ థియేటర్లో ఫస్ట్ గుంట ఆపరేషన్ అయిపోయాక రమ్మన్నారు, ఒక్క మనిషినే రమ్మన్నారు చోటకి. నేనే వెళ్ళిపోతానని పరిగెట్టుకు వెళ్ళిపోయాను. వెళుతులో చెప్తే అబద్ధం కింద ఉంటుంది. కాళ్ళ దగ్గర ఇంత డబ్బా పెట్టారు. ఏంటంటే వేడికంట. అదేంటంటే అంటే ఏసీలో ఉంటాం కదా రూము, అది వేడికని ఇంత డబ్బాలో ఉంది. హీటర్ కింద ఏదో ఉంది, పెట్టారు. రూమ్ హీటర్స్ ఉంటాయిలేండి. రూమ్కి కదా ఈ కాళ్ళ మధ్యన పెట్టారు. కాళ్ళ మధ్యన పెట్టి దుప్పటి కప్పేశారు. ఇవన్నీ వైర్లు అవి ఉన్నాయి. మగతగా ఉన్నాడు ఈయన. వెళుతున్నాను కానీ నాకు టెన్షన్, ఏంటి ఏదో కనబడుతుంది, ఆడేమో ఇంతే ఉన్నాడు. ఏం పెట్టి కుట్టేశారు, ఏం పెట్టారు, ఏమైంది అనుకో. అప్పుడు జాయిగా వెళ్ళి సిస్టర్ని అడిగినా మాడినాను, నా డౌట్. మీరు ఎంత మొహమాట పడ్డారు అక్కడ కూడా. అంటే ఏ విషయం చెప్తారో. అదే టెన్షన్ కూడా ఉంటుంది అనేసి వెళ్ళాను. హీటర్ పెట్టాం, బాబుకి చల్లేసి వస్తుందని హీటర్ పెట్టాం, ఒళ్ళు వేడెక్కుతుందని. అంతేనా అంటే అంతే. అంటే మీరు టెన్షన్ పడకండి, డాక్టర్ గారు కవర్ పెడతారు, చెప్తారు ఏం విషయాలన్నీ, మేమేం చెప్పమన్నా సార్. ఇంకా భయం వేసింది అప్పుడు. డాక్టర్ వచ్చి చెప్తారు అనగానే భయం. వాళ్ళు చెప్పొచ్చు కదా, వాళ్ళకి కొంత తెలిసి ఉంటుంది. ఎప్పుడు కూడా చెప్పరు అదే సిస్టర్లో. అదే ఎన్నిసార్లు వెళ్ళు అసలు ఏమి చెప్పరు. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ పర్సనల్గా పిలిచి, బాబు అమ్మ ఆపరేషన్ అయింది, సక్సెస్ పర్వాలేదు ప్రస్తుతానికి, కానీ మిమ్మల్ని కూడా మర్చిపోవచ్చు, అమ్మో మీరు ఎవరని నిన్ను అడగొచ్చు అన్న. ఇంక నేనేం మాట్లాడలే. కుండ ఇట్లా అయిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకేం మాట్లాడతాను, సరే అమ్మ ఇలా ఉంటుంది అని ఆయన అన్ని. మళ్ళీ పుట్టిన బిడ్డ లాగా చూసుకోవాల్సి వస్తుందేమో. మళ్ళీ నువ్వు ఏం చేస్తావు అనుకున్నా, పేషెంట్ కింద చూస్తే పేషెంట్ లాగా ఉండిపోతాడు. లేదు నార్మల్ మనిషిలాగా చూస్తే నార్మల్ అవుతాడు. లేదు నేను నలుగురిలో పంపను, నీ ఇంట్లోనే పెట్టుకుంటా అంటే అలాగే ఉండిపోతాడు అని చాలా అలాంటివి చాలా చెప్పారు.
అప్పుడు నేను ఇంకేం ఆలోచించాలి? అప్పుడు ఆలోచించి టైం బ్లాంక్ అయిపోతుంది మైండ్. నాకే బ్లాంక్గా ఉంది మీరు చెప్తుంటే. అలా అని చెప్పినారా, సర్లే అనేసి అలా అయిపోయింది. ఆయన డిశ్చార్జ్ చేసి పంపించేశారు. మేము వచ్చాం. మళ్ళీ అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. అమ్మనైతే మర్చిపోలేదు కదా, కదా, మర్చిపోకూడదు. మర్చిపోలేదు. మర్చిపోయాడా? మర్చిపోలే. అదే ఫస్ట్ కొంటే అమ్మేదని అడిగాడు. అయితే హ్యాపీ. కష్టపడుతుంది కదా మరి నీకోసం. అమ్మ అని పిలిచాడు. నేనే పక్కన ఉన్నాను. సరే అమ్మ ఎక్కడ ఉన్నాను, నేను కంగారు పడుకో అని చెప్పేస్తే సరే అన్నాక, అసలు పేషెంట్లో ఉండకూడదు నువ్వు అంటే అప్పటి నుంచి యాక్టివ్గా ఆ హాస్పిటల్ థియేటర్లో కూడా అందరికీ అద్దాలు ఉండి చూడటమే కదా అందరూ. చలికాలం అని ఎండాకాలం అని నన్ను వదిలేవాడు కాడు అందులోంచి. అయ్యో, అందులోనే ఇంకా నిమిషంగా వెళ్ళనిచ్చేవాడు కదా ఎక్కడికి. నువ్వే ఆ డాక్టర్ గారు అంతకన్నా మంచివాడు. ఏంటవా ఎవరిని రానివ్వరట. ఆయన లోపల రానివ్వరు. రానివ్వరు ఇన్ఫెక్షన్స్ అవుతాయి, వస్తాయని. కానీ మనము ఎలానో ఉంటూ ఉంటాము, వచ్చి అవుతాయి ఇన్ఫెక్షన్. అందుకని ఆయన ఎవరిని వెళ్ళనివాడట. అలాంటిది నన్ను అందరూ ఉండమనేవాడు. సిస్టర్లు అనేవారు, ఎవరిని ఉండేవారమ్మ మా డాక్టర్ గారు. అలాంటిది మిమ్మల్ని పంపిస్తున్నారంటే, ఏం పంపిస్తున్నారా, మీ సెల్లో చచ్చిపోతున్నాను. ఐసీయూలో మనకి అప్పటికి ఏముండదు, ఏం చెయ్యట్టుకొని వదిలేవాడు కాదు. అలాగా అందరికి వచ్చిన వాళ్ళు బాయ్ చెప్పేవాడు. వైలు అయ్యా నెట్టుకొని అలా ఏడ్చి వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళేవారు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ. అటు చూడి అంత అలాగా అంత పరిస్థితుల్లో కూడా ఇలాగ సైక్ చేసి ఏడవకండి బాగున్నానని చెప్పేవాడు. క్యూట్ అయితే అందరికీ అదే చెప్పేవాడు. ఇప్పటికి 8 times సర్జరీ చేశారు కదా, మళ్ళీ చేయాలంటేనా ఇంకా ఆగిపోవచ్చా? ఆగిపోవడం ఉండదని చెప్పారు. అలా ఏంటి? నాకు అంటే లోపల కాయలు లాంటి ఏమైనా రావచ్చు, అది కూడా రావచ్చు, వస్తాయని కూడా కన్ఫర్మ్ చెప్పలే. అవి రాకపోతే నీ అదృష్టం అన్నాడు. అది ఎలాగంటే అది ఎలా కనిపెడతాం మనం? అదే చెప్తాను, సిమ్టమ్స్ పడుకోవడం, వాంతులు అయిపోవడం, మళ్ళీ అయిపోతూ ఉంటారు, డల్లగా అయిపోవడం, వాంతులు అవ్వకూడదు, తలనొప్పి రాకూడదు. ఇంకా ఆయన పడుకున్నాడని కామా స్టేజ్ వెళ్ళిపోతాడు. అందుకే అవి చూసుకుంటూ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. గాజు బొమ్మ ఇంకా ఆయన. ఆ గాజు బొమ్మని ఎవరైనా గమ్మని ఏ పొట్ట కొడతాడో భయ్యం, ఏ తల మీద కొడతారో భయ్యం. అయ్యో, అందుకే ఏలం పోవడం కూడా నేను టచ్ చేయను. అవును, మన భయం మనకు ఉంటుంది కదా. మరి ఉంటుందమ్మా, గమనే ఉంది. అయ్యో, నీకు తెలుస్తుంటుందా? అన్నీ తెలుసు. మరి ఆయనకి ఆపరేషన్ చేసినట్టు చెవి వెనకాల మొక్కవలసి వచ్చేది గొట్టం. అంటే వాటర్ ఫామ్ అవ్వకపోతే చిక్కం లాంటిది ఏదో ఉంటుంది మన టీ చిక్కలాగా, అందులో ఏమైనా ఉండిపోతే ఇది ఫామ్ అవ్వకపోతే మళ్ళీ స్టేజ్ దాటిపోతుంది. అవి చాలా ఒకటి కాదమ్మా మేము పడ్డాయి. మనలాగే మంచిగా తినగలగడం అవన్నీ అన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే అవి కూడా చెప్పారులే, నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుందమ్మా. మరి బాబు నువ్వు ఎంత ట్రీట్ చేస్తే అంత ఉంటుందని చెప్పాడు. అందుకే ఇటు బయటికి వెళ్ళి వచ్చి ఏడ్చేసేవాడు. నన్ను ఎవరు చేరనివ్వట్లేదు, ఆడుకోనివ్వట్లేదు. స్కూల్కి పంపితే స్కూల్లో సార్లు కూడా ఆడుకొని ఇచ్చేవారు కదట. నన్ను ఏమీ చేయనివ్వట్లేదు, నన్ను ఎవరు ముట్టుకోవట్లేదమ్మా అని ఏడ్చేవాడు. మళ్ళీ ఆడికి ఇవన్నీ మాట్లాడి 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 వాడిని మళ్ళీ నార్మల్ చేస్తే నాకు చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. ఆ టైం ఇంకా అలాగా అగ మన ఎవడు ఏడిపించాడని వచ్చి గొడవ, నేను బతికుండే ఎవరి కోసం బతకాలని, చచ్చిపోతానని. అయ్యో, అంత పెద్ద మాట వచ్చేసిందని రావటం ఏంటి మరి, అంత బాధ పెట్టారేమో అండి. ఏమైంది, ఏమన్నారు, ఎందుకంత కోపం వచ్చింది నీకు చెప్పు. ఆడెవడు ఏడిపించాడని ఇలాగంటున్నాడు కదా, మరి ఇంట్లో మనం ఎంత ఏడుస్తాము. మరి చెప్పు, నువ్వు అలా చేయొచ్చా? చిన్నపిల్లడు కదా నువ్వు, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది నీకు. అందులోకి ఏడిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే గొడ్లు ఇప్పేసి మరి ఏడిపిస్తారట. మరి అలా ఎందుకు చేస్తున్నారంటే అదే కదా నేను చెప్పేది. ర్యాగింగ్ చేస్తున్నారా నిన్ను? బయట ప్రమోషన్, రెస్టారెంట్ ప్రమోషన్కి వెళ్ళి దెంగి తినేసి బాగా అబ్బో దెంగి తినేసి బాగా ఒళ్ళు పలిసావంటే అలా ఏమైనా పెడుతున్నారని కూడా నేను అడిగాను. ఎవడో ఏదో అన్నాడో నువ్వు బాధ పెడుతున్నావు, మరి ఎవడో పెడుతున్నాడు నేను పెంచుతున్నాడా? మరి నువ్వు వెళ్ళి చేస్తున్నావు కాబట్టి ప్రమోషన్ అవుతుంది, పెడుతున్నారని చెప్పాలి నువ్వు. ఎందుకు వాళ్ళు అలా పిచ్చి పిచ్చి మాటలన్నీ? అంతేనమ్మా, అమాయకులు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరైనా ఓడిపోయినా బయటికి తీసుకురా. సార్ నా పేరు చెప్పు, నన్ను ఎవరైనా ఎవరంటే మా అనుషక్కకి చెప్తానని చెప్పు. సరేనా? ఆమె ఎవరంటారేమో.
అలా ఉంటుంది లైఫ్ అంటే ఒక్క లైఫ్ కాదు, చాలా మరి ఉంటాయి అమ్మ చాలా life లో. కష్టాలు. కానీ మీరు గ్రేట్ అమ్మ నిజంగా. దేనికి ఏముంది, నాలో ఏమీ లేదు. అంటే ఒక్కసారి హెల్త్ బాగాలేక బేబీని మనం హాస్పిటల్కి తీసుకుపోతేనే జస్ట్ మా బాబుకు జ్వరం వస్తేనే నేను ఏడ్చేసాను అప్పుడు. అలాంటిది ఇన్నిసార్లు సర్జరీస్ అయ్యి ఇంత అవుతూ బాబుని ఇంత బయట ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారంటే చాలా గ్రేట్. మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి ఎవరైనా నిజంగా. నాది ఏమీ లేదమ్మా, అంతా భగవంతుడిది. ఎంత భగవంతుడున్నా భగవంతుడు కష్టాలు పడేవారికి ఇంకా కష్టాలు పెడతారని మీకు ఎంత కష్టాలు పెడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది అంతే, మనం ఏం రాసిపించుకున్నాం ఎవరో తెలుసు. మనం చేయగలిగితే మన తర్వాతను ఎవరు ఏం తప్పించలేరు. మనం చేయగలిగితే ఒకరికి సాయం చేయాలి, లేదంటే పక్కకు ఉండాలి. అంతే తప్ప ఒకరిని ఏడిపించి ఒకరిని చెడ్డగా అనుకోవడమే మంచిది. అంతే, మన కష్టం మనకి నిలబడితే చాలు, అంతే. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. సో అమ్మ నీ గురించి చాలా విషయాలు చెప్పారు. మరి నీ గురించి నువ్వు నాకు చాలా చెప్పాలి. సరేనా, చెప్తావా? నీ ఫేవరెట్ హీరో ఎవరికైనా? ప్రభాస్. ప్రభాసా? అవునా, ఎందుకు ఇష్టం ప్రభాస్ అంటే? ఏమోనా, నేనైతే ఎవరు హీరోలు ఎవరిని పెట్టుకోదంట. మనమే హీరోయిన్లు అవ్వాలి. సరే, తనకి ఇష్టం కదా మరి. సరే, నువ్వు ప్రభాస్ ఇష్టం కదా, ప్రభాస్ని కలిస్తే ఏం చెప్తావు? ఆయన నీకు బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ అన్నా అని చెప్తావు. ఏమైనా ప్రభాస్కి ఇష్టమైన ఫుడ్ తినిపించడం అలాంటివి చేస్తావా? చేస్తావా? ఓకే. రీసెంట్గా ఏ మూవీ చూసావు ప్రభాస్ మూవీ? లాస్ట్ కల్కి ఒకసారి చూసాను. కల్కి చూసావా? బాగుందా, నచ్చిందా? కల్కిలో ఎలా ఉన్నారు ప్రభాస్? బాగున్నారా? ఏంటి గుణ, సినిమా చేసావంట ఆత్రేయపురం బ్రదర్స్. అందులో ఏంటి రోల్ నీకు? తమ్ముడి క్యారెక్టర్ టైప్. అవునా, బయటకు రివీల్ చేయకూడదు కదా, ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి రివీల్ చేయకూడదు. మంచిగా గుణ మనకి మూవీస్ కూడా చేస్తున్నాడు. అయితే ఎలా అమ్మ, అవకాశం ఎలా వచ్చింది, ఎలా తీసుకెళ్లారు? యాక్సెప్ట్ చేయాలనిపించిందా మీకు మూవీ అవకాశం వచ్చినప్పుడు? ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిదేసుకోలేదు నేనైతే. ఎవరు వచ్చినా రాకపోయినా నేను కూడా ఉండి తీసుకెళ్ళి నేనైనా చేపించాలని నా ఆలోచన. అంతే. ఎందుకు వదిలేయాలి వచ్చిన అవకాశం? అవును, మరి మనం కష్టపడి చాలా మంది వెయిట్ చేస్తుంటారు అవకాశాల కోసం. అలాంటివి తన అదృష్టం వస్తున్నాయి, దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని మిస్ చేయకూడదమ్మా. మీరు అన్నట్టు కరెక్టే. ఎందుకు వదిలేయాలి? మనం ఏం పక్క వాళ్ళు ఏం కొట్టి తీసుకుంటాం. మరి తన టాలెంట్ అది. తన వల్ల ఏదో అవతల వాళ్ళు వస్తున్నారు, వచ్చినప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, అవకాశం రావాలి కదా. రాదు. ఎవరివైనా సరే డబ్బులకి ఆశించకుండా వెళ్తే ఏదైనా మంచిగానే జరుగుద్ది. అవును. మరి డబ్బులు ఇస్తా అన్నారమ్మా? మేమైతే ఇంకా ఏం మాట్లాడలేదమ్మా. రెమ్యూనరేషన్ ఇస్తారులేండి, ఎందుకంటే మినిమం అన్న బేసిక్ రెమ్యూనరేషన్ అయినా ఇవ్వాలి. మనం ఏం అంత లక్షలు ఛార్జ్ చేయకపోయినా డే వైజ్గా ఎన్ని డేస్ వెళ్తే అన్ని డేస్ డే వైజ్గా అయినా కొంచెం వస్తాయి మామూలుగా. అయితే మరి ఆ సినిమా ప్రొడక్షన్ మనకు తెలియదు కాబట్టి కామెంట్ చేయకూడదు. సో ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాక నీకు అనిపించిందా ఇంకా సినిమాలో చేయాలి ఎలాంటివి? అనిపించిందా? ఏంటి నీకు జబర్దస్త్ వెళ్ళినట్టున్నావు కదా? వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేజ్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వేమనుకున్నావు? నేను చేయగలను లేకపోతే చేయలేను అన్న భయం వేసిందా నీకు? అవునా, ఏమనిపించింది చెప్పు నాకు. ఆ భయం చేయలేనేమో అనిపించింది. చేయలేమేమో అనిపించిందా? వెళ్ళాక చేశాక ఏమనిపించింది? చేయగల అమ్మయ్య అయిపోయింది అనిపించిందా? ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయడం ఇష్టం నీకు? కామెడీ షోస్ అలాంటివి చేయడం ఇష్టమా? చదువుకోవడం ఇష్టమా? యాక్ట్ చేయడం ఇష్టమా? చూసారా ఎంత ఓపెన్గా చెప్పేశాడు. ఎందుకు చదువుకోవాలనిపించదు? ఏమో తెలియదు. ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదా చదువుకోవడం? అవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల అవుతుందిలే అనిపిస్తుందా? అమ్మ ఏంటి స్కూల్కి పంపించాలనుకోలేదా? పంపించానమ్మా, స్కూల్కి కూడా పంపించి కొన్ని రోజులు అయితే ప్రైవేట్ స్కూల్ అంటే తన హెల్త్ ప్రకారంగా మా మరదలు చేస్తుంది భాషలోని, అందులో జాయిన్ చేశాను 4వ తారీఖు దాకా. అక్కడైతే కొంచెం జాగ్రత్తగా అమ్మాయి ఉంది కదా జాయిన్ చేసి తర్వాత నుంచి బౌడి స్కూల్లో జాయిన్ చేస్తాను. అంటే ఆడు చదువుతాడని కాదు, నలుగురిలో తిరిగితే తెలుస్తుంది కదా, తెలుస్తుంది ఎవరితో ఎలా ఉండాలి పిల్లలతో అనేసి అలాగా 10th వరకు తన వల్ల అయితే ఏం కాదు. 10thలో ఏం చేస్తారంటే మాస్టర్ ఫోన్ చేసి అమ్మ బాబు రావట్లేదు పంపించట్లేదంటే ఇలాగంటే రావడం అంటున్నాడంటే సర్లేమ్మ అయితే మేము చూసుకుంటాం అనేసి వాళ్ళే 10thలో ఎగ్జామ్ కూడా ఒక పర్సన్ ఇచ్చి రాయిపించారు. ఇలాంటి వాళ్ళకి రాయిపిస్తారట. అవును,
హ్యాపీ అనిపించిందా మీకు అప్పుడు? హ్యాపీగా అవుతే ఏం కాదు. మరి ఇంటర్మీడియట్ జాయిన్ చేయలేదా? జాయిన్ చేద్దామని ఇలా అమ్మ తినే హెల్త్ పరంగా చూసుకొని వాళ్ళు కూడా వద్దులే అమ్మ అనేసారు. అనేసారా? ఓకే. మరి గమని కాలేజీ కదా, అవును, ఒకలా ఉండరు పిల్లలు. అమ్మో కాలేజ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా ఉంటాయి కదా, వద్దమ్మా అనేసి అంటే సర్లేండి నేను మానేసాను. మానేసాక ఇంకా ఈ ఫీల్డ్లోకి గంటేసాను. మొత్తానికి రాత ఒక్కొక్కరు చాలా మంది వెయిట్ చేస్తారమ్మా పాపులారిటీ కోసం, ఫేమ్ కోసం, రకరకాల వీడియోస్ చేస్తూ అంతా. బట్ తనకు వచ్చిందంటే చాలా అదృష్టం అని మనం ఫీల్ అవ్వాలి అంతే. మరి గుణ, నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా మమ్మీ నాకు బాగా సపోర్ట్ చేశారు. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. మరి మీకమ్మా? హ్యాపీ అంటే ఇంక వాడే హ్యాపీ. వాడు పుట్టడమే వాడి సంతోషంగా ఉంటేనే మరి వాడితోనే వచ్చే సంతోషాలు వచ్చి నేను వచ్చిన. వాడు పుట్టిన తర్వాత మా లైఫ్ కూడా కొంచెం తిరిగింది. సాడ్ సిచ్యువేషన్ ఏంటి? బాధపడ్డ సిచ్యువేషన్? బాధపడ్డది ఇంకేం చెప్తాడో మా అన్న అందులోనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఒకటంటూ లేదు, చాలా ఉన్నాయి అంతేనా? ఒకటని ఏమేడు చెప్తాడు, అన్నీ అయ్యే ఉన్నాయి. సరే అయితే స్వీటెస్ట్ మూమెంట్. స్వీటెస్ట్ మూమెంట్ అంటే స్వీట్స్ పంచుకొని సెలబ్రేట్ చేసుకునే అలాంటి మూమెంట్. మూవీస్లోకి వెళ్ళాలి. ఓకే, ఒక మూవీ చేసావు కాబట్టి అది స్వీట్ మెమరీ. సరే, ఇప్పుడు నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వాలి, ఆ స్వీట్స్ పంచుకునే సెలబ్రేషన్ నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటూ నేను నీకు స్వీట్ బాక్స్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడే సెలబ్రేట్ చేసేసుకుందాం. గుణాబాయ్ మంచి స్టార్ అయిపోయాడు అని చెప్పేసి స్వీట్స్ పంచుకుందామా? ఇది ఎక్కడి నుంచి తెప్పించాను చెప్పు. ఇది కూడా చూసేసి ఉంటా. పూతరేకులు అంటేనే ఆత్రేయపురం కదా, మరి అందుకోసమే ఆత్రేయపురం అని గెస్ట్ చేసావు. నువ్వు ఆత్రేయపురం బ్రదర్స్ మూవీలో యాక్ట్ చేసావు, నేను ఆత్రేయపురం పూతరేకులు తెప్పించాను. నువ్వు వెళ్ళి మంచి క్యారెక్టర్ చేసి అందరినీ అలరించి అప్పుడు మళ్ళీ నేను ఇంకో ఇంటర్వ్యూ చేస్తాను చూడు, అప్పుడు మళ్ళీ నువ్వు నాకు ఇవ్వాలి స్వీట్స్. సరేనా? నా పూతరేకులు నాకు ఇచ్చేయాలి, ఇస్తావా? సో అందుకే ఆత్రేయపురం నుంచి నాయుడు పూతరేకులు నీకోసం. మర్చిపోవద్దు, నేను ఇచ్చుతా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. థ్యాంక్స్ కాదు, మళ్ళీ నాకు ఇచ్చేయాలి. నాకు ఇచ్చేయాలంటే ఇప్పుడు కాదు, మంచి స్టార్ అయ్యాక అప్పుడు నాకు మళ్ళీ స్వీట్స్ ఇవ్వాలి. సరేనా? సో అమ్మ, ఇలాంటి మూమెంట్స్ తన లైఫ్లో ఎన్నో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టాలన్నీ ఆ భగవంతుడు తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా తనలో, ఈ టాలెంట్ ఇంకా బయట పెట్టలేదు, దీని లోపల ఇంకో టాలెంట్ ఉంది అని చెప్పి ఏది ఉంది మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా, అంటే డ్రాయింగ్ లాంటి, పెయింటింగ్ లాంటివి, లేకపోతే డ్యాన్స్, పాటలు పాడడం, అలాంటిది ఏదో ఒక టాలెంట్ ఒక లైఫ్లో ఉంటుంది కానీ ఎవరికి చెప్పరు. అలాంటిది ఏమైనా ఉందా? తనకి ఏమైనా చేద్దాం అనుకుంటాడు కానీ చేయలేడు. ఇప్పుడు ఓ డైలీ చెప్పాలనుకుంటాడు, అది చేద్దాం అన్న ప్రయత్నం చేస్తాడు కానీ అక్కడితో వదిలేస్తాడు. కానీ తన లోపల ఉంది, చెప్పగలిగే సత్తా ఉంది, టాలెంట్ ఉంది. అందుకనే కదా ఆ పిల్లలు వచ్చి ఎలా చేద్దాం అంటే మరి నాకైతే ఏమీ తెలియదమ్మా, మీరు ఏం చేసినాను చెప్పి చేయించుకోవాలి, అది చెప్పి చేయించుకోవాలి. కానీ వాడితో చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఓపికగా ఉండాలి. నేను చెప్పేస్తున్నాను కదా రియల్, వాడితో చేసిన వాళ్ళు ఓపికగా ఉండాలి. వాళ్ళు అది చేయకూడదు, కోప్పడితే మళ్ళీ ఏం చేయలేడు అని చాలా సున్నితంగా చూసుకోవాలి. ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. కానీ ఏంటంటే మా చుట్టుపక్కల అలా ఏమి ఉండదు, లేకపోతే వాడికి ఇంకా వచ్చినాం. కొన్ని నేను చెప్తే నాకు అంత తెలియదు, అది తెలియక కొంత ఆయన అలా ఉండిపోయాడు. మరి అమ్మ నీలో టాలెంట్ చెప్పింది, అది నువ్వు ఇప్పుడు బయటకు తీస్తాను. ఒక మంచి మూవీ డైలాగ్ చెప్పు, నీకు ఇష్టమైన డైలాగ్. ఊరాని మంచితనం వల్ల పొలమేరు దాటి అత్తారింటికి వచ్చేస్తున్నట్టు వెళ్తున్నారు. అడికి చెప్పు, ఆడి కొడుకు వచ్చాడు. చెప్పు. ఊరాని మంచితనం వల్ల పొలమేరు దాటి అత్తారింటికి వెళ్తున్నారు. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పు. నిజంగానే ప్రభాస్ డైలాగ్ మిర్చి నుంచి చెప్పావు. మరి మగధీర రామ్ చరణ్ డైలాగ్ ఉంటుంది చూసారు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, అది చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించి. నీలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత చక్కగా అన్ని గుర్తు పెట్టుకొని చెప్పగలుగుతున్నావు కాబట్టి నీకు మరొక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకుంటున్నాను. సరేనా? సో ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి నీకు మంచి గిఫ్ట్ హ్యాంపర్, చాలా బరువుగా ఉందండి, బరువు ఏమో కానీ నేను వేయలేకపోతున్నా. దీంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇది ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట మొత్తం ఇండియాలోనే. తీసుకో, పట్టుకో,
కూర్చో. సో గిఫ్ట్ కూడా ఇచ్చేసాను. మరి నువ్వు నా మాట ప్రకారం నువ్వు ఇంకో డైలాగ్ చెప్పాలి కదా, చెప్పు. గబ్బర్ సింగ్. అడిగే డైలాగ్ ఒకటి చెప్పు. మదర్స్ డే అమ్మని ఎక్కువ ప్రేమించేసి ఉత్తప్పుడు తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ నేను. నిజమేనా? అలానే ఉంటాడా? నాకు హ్యాపీనెస్ అన్నారు కదా, నా పుట్టినరోజుకి కేక్ నాకు సర్ప్రైజ్గా చీర అన్ని తెచ్చిచ్చాడు. మదర్స్ డేకి చీర కొన్నాడు. మా పెళ్లి రోజుకి బ్లడ్ ఇచ్చి మా ఇద్దరిది కలిపి పెయింటింగ్ వేయించి సర్ప్రైజ్ చేయించావా? బంగారం నువ్వు. నాకు నేను పుట్టి పెరిగాక నా పుట్టినరోజు అంటే నాకు తెలియదు, వీడు చేశాడు. మా పెళ్ళి అయిన తర్వాత పెళ్లి రోజు నాకు తెలియదు, ఏం చేశాడు. చెప్తున్నాను కదా, చాలా మంది ఈ హేళనలు చేస్తూ ఓవర్ యాక్షన్లు చేస్తూ తిరుగుతూ ఉంటారు చూసారా. ఇలాంటివి కదా మీరు చేయాల్సింది, ఇలాంటివి నేర్చుకోండి అని చెప్తున్నాను అనమాట. చూస్తారు కదా మరి, ఫ్యాన్స్ చూస్తారు. మనలో ప్లస్ ఏంటో చెప్పనా, మనల్ని ఇష్టపడని వాళ్ళు మన వీడియోస్ చూస్తారు, ఇష్టపడే వాళ్ళు చూస్తారు. ఇష్టపడని వాళ్ళు ఏంటంటే కామెంట్స్ పెడతారు బ్యాడ్గా, ఇష్టపడే వాళ్ళేమో లవ్ చేస్తారు. సో అందుకే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి వార్నింగ్ అనమాట. గుణాకి నేనున్నా, అనుషక్ ఉంది, ఎప్పుడు ఏమి అనకండి, ఇలాంటివి నేర్చుకోండి. చూడండి చక్కగా గిఫ్ట్స్ ఇవ్వడం. ఎక్కడి నుంచి కొని ఇచ్చావు? డబ్బులు ఎవరు ఇచ్చారు నీకు? బలభద్ర ఫోన్లో షాప్ ఉందన్నమాట. ఎలా చేద్దాం అనుకుంటున్నానండి అంటే వాళ్ళే చీర తెప్పించారు, డబ్బులు తర్వాత ఇచ్చాం. అవునా? పైకి వెళ్ళిపోయాం, కేక్ కటింగ్ మొత్తం అన్ని. చీర తెచ్చేదాకా కూడా అమ్మకు తెలియదు. బ్యాంగిల్ ఒకటి మా అమ్మ ఒకసారి బ్యాంగిల్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ దేనికి అసలు చెప్పకుండా సర్ప్రైజ్ చేసా. లాస్ట్ 100 రూపాయక చీర ఇచ్చింది. అవునా? సర్ప్రైజ్ చేసినప్పుడు అమ్మ ఇంకా ఎలా సర్ప్రైజ్ అయ్యారు? ఏడ్చారా? ఓ మరి ఏందనుకున్నావు? అబ్బా నా రక్తం తెచ్చారు అని చెప్పి హ్యాపీ ఫీల్ అయి ఉంటుంది. బ్లడ్ ఆర్ట్ ఏం చేయాలి నీకు ఎలా ఆలోచన వచ్చింది? మామూలుగానే అసలు చూడు, పిచ్చిదాన్ని ఇప్పటి వరకు నాకే రాలేదు ఆ ఆలోచన ఎవరికైనా బ్లడ్ ఆర్ట్ ఇవ్వడానికి. అమ్మో, ఎంత బ్లడ్ తీసుకున్నారు? 6 ml. అవునా? ఇచ్చేసావు అయితే బ్లడ్. ఎన్ని రోజులు పట్టింది అది రావడానికి? చేసి 3 days పట్టిందా? నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావా ఎప్పుడు వస్తుందా అని చెప్పి? అది ఇవ్వగానే ఏమనిపించిందమ్మా మీకు? ఏమనిపిస్తుందమ్మా, అదొక్క తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్ చెప్పలేమ్మా. మరి తిట్టదా బ్లడ్ తీస్తే? అందులోకమ్మా రక్త పరీక్షకి తీస్తారు కదా బ్లడ్, అప్పుడే తీస్తాంటే ఇలాంటి అవసరమా? అసలు బ్లడ్ ఉండదు, తిండి తిన్న వాళ్ళకే ఉండట్లేదు. ఆయన తినటమే తక్కువ, ఇలా బయటకు వస్తే అసలు తిండు, ఏ వాటర్ మీద ఉంటాడు అని చెప్పు. అసలు బ్లడ్ ఇవ్వటం చేయటం అంటే అది అప్పటికే ఏదో చెప్పాడు, చెప్తే నేను ఎలాంటి పిచ్చేషాలు లేకని చెప్పాడు. ఇంతకీ వీళ్ళిద్దరికి వెళ్ళి పని చేసుకొచ్చాడు. మొత్తానికి నిజంగా అమ్మా, అంటే చెప్పలేము కదా, కొన్ని మూమెంట్స్ని మనము ఎక్స్ప్రెస్ చేయలేము. అలాంటప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. మొన్న మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు కదా, ఇప్పటికీ వెంట పెట్టుకొని పాపము తనని అంత చేస్తున్నారని అంటే, నిజం చెప్పనా, నాకు మీరు చెప్పే వరకు తనకు 18 years అని నేను నమ్మలేకపోతున్నాను. చిన్నపిల్లడనే అనుకుంటున్నాను. మరి డాక్టర్ గారు ఎదుగుదల కూడా ఉండదని చెప్పారు. చెప్పారా? చెప్పారు. ఓకే ఓకే. ఎదుగుదల ఉండదమ్మా, ఎదగలేదు నా బిడ్డ నువ్వు అనుకోగల, ఇంకా ఎదుగుదల వచ్చింది సంతోషం. అదే నేను చెప్పబోతున్నాను. తిన హైట్ ఉన్నాడు కానీ ఆ ఫేస్ అని చూసారా, చిన్నపిల్లాడి ఫేస్ లాగే ఉంది. తప్పితే పెద్దోడు అయిపోయి మీసాలు గడ్డ 18 ఏళ్ళు అంటే ఇప్పుడు ఎవరికండి, అన్నీ వచ్చేసి పెద్దవాళ్ళలాగా ఉంటారు. బట్ చిన్నగానే ఉన్నాడు. లేదు, నాటగా చెప్పిన చాలా విషయాలు, ఇవి చాలా విషయాలు ఉన్నాయి అందులో. అందులో కొంచెం వెయిట్ పర్వాలే. ఇంకా అలాగే మదర్స్ డే కూడా అమ్మకు తెలియదు. నేను పూజకి వెళ్ళానమ్మా, పూజకి వెళ్ళి వత్తులకి ఎప్పుడు వస్తామన్నాడు. వస్తానమ్మా, ఇంకా పూజ అయిపోయింది వచ్చేస్తాను అంట్లో నేను వత్తులో మధ్యాహ్నం 12 అయిపోయింది. వస్తువులకి ఈయన గారు చీర దండ అన్ని తీసి తెచ్చి రెడీగా పెట్టుకున్నాడు. అవునా? ఏ సిస్టర్స్ డే వస్తుంది నాకు, ఇస్తావా? సిస్టర్స్ డే ఎప్పుడు వస్తుందా అని చూసుకొని నాకు ఫోన్ చేసి, అక్క నీకు సర్ప్రైజ్ ఇస్తా అని ముందే చెప్పు నాకు. చెప్తే సర్ప్రైజే ఉంది చెప్పి సిస్టర్స్ డేకి సరేనా, బ్రదర్స్ డే వస్తే నేను నీకు ఇస్తా సరేనా? సరే. ఇలా సర్ప్రైజ్ చేయాలి, మనం చేసుకోవాలి సరేనా? ఇప్పటి నుంచి ఏ బ్రదర్స్ డే వచ్చినా నేను నీకు సర్ప్రైజ్ చేస్తా, సిస్టర్స్ డే వస్తే నువ్వు నాకు సర్ప్రైజ్ చేయి సరేనా? నీ బర్త్డే ఎప్పుడు? June 22. అవునా? అయిపోయింది. అయ్యయ్యో, కానీ నేను అప్పుడు ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నా. లేదంటే నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇద్దాను. మరి ఆయన బర్త్డేకి మీరు ఇచ్చారు సర్ప్రైజ్? ఫుడ్ డొనేషన్ చేసి. అవునా? చాలు సంతోషం. అది
అమ్మ మామూలుగా జనరల్గా పాయసాలు వండుకొని గుడికి వెళ్ళి ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కదా, తను అలా గుడికి తీసుకుపోతూ ఉండేవారు అప్పుడు తన బర్త్డే టైంలో మంచిగా? నేను డైలీ గుడికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అవును, డైలీ వెళ్ళిపోతుంటారు. డైలీ ఉదయం కంపల్సరీ 4కి వెళ్ళేదాన్ని. ఇంతవరకు 3కి వెళ్ళేవాళ్ళం. తర్వాత 4 అయిపోయింది. 4 నుంచి ఇప్పుడు 5 అయిపోయింది. 5 అయిపోయింది అంటే 5 గంటలకే. అవునా? 5 గంటల నుంచి ఎలా లేస్తాడా? లేచిపోతాడు. నైట్ నిద్ర లేపడం కదా ఎల్ల కొట్టి కాదు, పేరే శ్రీగుణ అని పిలుస్తుంది. అంతే మరి. ఇంకా డైలీ డైలీ వెళ్తుంటే ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. డైలీ మాకు ఉదయం ముందా పని చేయాలి, తర్వాత ఉన్నది. చక్కగా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సరదాగా ఉన్నాయి, కొన్ని ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, కొన్ని ఎలా అంటే ఏడుపు వచ్చి ఆపుకునే సిచ్యువేషన్స్ కూడా మీ లైఫ్లో ఉన్నాయి. నాకే ఏడుపు వచ్చేసింది, అలా ట్యూబ్స్ ఉన్నాయనగానే ఒక్కసారి ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అయ్యో ఈ స్టేజ్లో కూడా పాపం అని చెప్పేసి. బట్ త్వరలోనే ఆ దేవుడు అన్నీ తొలగించేసి మంచిగా ఇంకా ప్యూర్గా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. తను అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలి. మీరు తన కోసం ఏదైతే ఏది చేస్తున్నారో అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్. చెప్పుకున్నా ఏదో చెప్తున్నా. చిన్నప్పుడు ఇంటి ముందు కొట్టేశారు అక్క. ఏంటి వాడు చిన్న చిన్న విషయాలు చెప్తున్నాడు, చిన్నప్పుడు జరిగిన విషయాలు. అవునా? చెప్పు, పర్లేదు, బాగుంటాయి స్పీచ్ చిన్నప్పుడు మూమెంట్స్. కొట్టేశారు అక్క. ఇసుక గొట్ట ఇంట్లోనే బాత్రూమ్లు కట్టేస్తుంటే ఇంతమంది ఇసుక వేశారు. ఆ గొట్ట ఎక్కి ఇసుక తిన్నాడు అది చెప్తున్నాడు. ఇసుక తిన్నావా? ఎందుకు తిన్నావు? ఇసుక తినాలనిపించిందా? మీరు నమ్ముతారా? నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు సిమెంట్ తినాలనిపించేది, ఇటుక తినాలనిపించేది. ఇదేంట్రా బాబు ఇలాంటి అంటే అలాంటివి వస్తూ ఉండే. అమ్మ బాబోయ్, పచ్చదాని అనుకొని తిన్నావా ఏంటి? కాదండి, అలా మనకి మట్టి కానీ ఇలాంటివి తినాలనిపించినప్పుడు మన బాడీలో పైకా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మనకి ఉన్నప్పుడు మనకు అలాంటివి తినాలనిపిస్తుంది అండి. ఐరన్ తక్కువ ఉన్నా కూడా అంటే ఐరన్ అంటే బ్లడ్ తక్కువ ఉన్నా ఇలాంటివి ఏమైనా తక్కువ ఉంటే అలాంటివి తినాలనిపిస్తుంది, కానీ తినకూడదు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో, బల్పం తినాలనిపించేది, చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఒక్కసారి కూడా టెంప్ట్ అవ్వలేదన్నమాట. సో నువ్వు కూడా ఇప్పుడు కూడా తినాలనిపిస్తుందా? ఇప్పుడు అనిపించదా? అప్పుడు ఎంత అయిందండి? 3వ సంవత్సరం. 3వ సంవత్సరమా? అబ్బో, చిలిపి పనులే చేసావు నువ్వైతే. అమ్మ అరవలేదు అప్పుడు? అమ్మాయి లోపల పని చేసుకుంటున్నారు, అమ్మకు తెలియదు. సో సరదాగా అయిపోయిందమ్మా. అంటే ఇంటర్వ్యూ చేసినట్టుగా అనిపించలేదు, అన్నీ తన గురించి సరదాగా మాట్లాడుకున్నట్టుగానే ఉంది. మీ కష్టాలన్నీ తొలగిపోవాలి, ఆ దేవుడు తదాస్తు అనాలి, అన్నీ మీకు ఏవైతే మంచి జరగాలో అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. దగ్గర కాదు, చాలా దూరం. బట్ గుణ గురించి అన్నీ చెప్పాలి, షేర్ చేసుకోవాలి అని మీరు నేను అడగగానే ఓకే చెప్పి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ అయిపోయింది, ఇట్లా ఎండింగ్ ఇచ్చేసాడు, ఇంకా నేనేమిస్తాను. సో చూసారు కదా, ఎంతో సరదాగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని గుణ ఈరోజు మనకి ఈ స్టేజ్లో ఉండి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దాన్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.